అరా ప్రణయ్ పత్తి ఎంత వెళ్ళిందిరా? మొత్తం కలిపి 20-25 కుంటల దాకా అయింది. అవును కానీ మనం గుణపాయ జాతరకి ఎట్లా పోదాం? ఎట్లా పోడేందిరా? పొద్దు గల బైక్ మీద గోడని పట్టుకొని పోతే అయిపోయా. అవే పొద్దుగాలనే కానీ బండారు బస్ అంత మాయేది. ఏం పొద్దుగల పోతారే? నైట్ పోతేనే మజా, నైట్ పోతేనే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సరేరా మరి రాత్రికి పోదాం. మరి రాత్రి పోదాం కానీ ఎట్లా పోదాం? ఎట్లా పోడేంద్రా? బైకుల మీద పోదాం. ఏం బైకుల మీద పోడే? ఓకే బైకుల మీద బురుమని వచ్చుడున్నది. మరి ఎట్లా పోదాం రా? మీరు చిన్నప్పుడు ఎట్లా పోయేటోళ్ళే? చిన్నప్పుడు అంటే మా తాత ఎడ్ల బండ్లు కడుతుండే, ఎడ్ల బండ్ల మీద పోతుంటుంది. మనం ఎడ్ల బండ్ల మీద పోదామా? సరే పోదాం మరి. సరే ఓళ్ళు వస్తారా మరి? అక్షయగాడు, పనయ్యగాడు, నువ్వు, నేను. సరే మరి మీరు అందరు రండి, నేను బండి తయారు చేస్తా. సరే ఇప్పుడే రెడీ అవుతాం. అయ్యే మామ మనం వచ్చేదాకా కుంపడి మంచిగా పెట్టింది. అవురా, వచ్చేటప్పుడే పవన్ గారికి ఫోన్ చేసి చెప్పి నా మంచి పెద్ద కుంపటి పెట్టించు అని. మంచి పెద్ద పెట్టిండ్రా కుంపటాడు. అయ్య బాబాయ్, ఎడ్ల బండి మీద వస్తే ఎప్పుడే ఇంత ఎంజాయ్ ఉందా అంటే మీరు అప్పట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాయేమో. కానీ ఇప్పుడు మేము ఎంజాయ్ చేసినట్టు మీరు ఏం చేసిర్రా? అప్పుడు మస్తు ఎంజాయ్ ఉండే. సాయంత్రం టైంలో మస్తు ఎడ్ల బండ్లు కట్టుకొని అందరూ ఊరంతా కలిసి ఈడికి వస్తుండే. మస్తు కుంపట్లు పెట్టుకొని కూర్చొని మస్తు తప్పెట్లు కొడుతుండే. ఈడ ఎనుకుంటా మస్తు ఎగురుతుండే, మంచిగా ఉంటుండే. ఈడ మంచి అన్నీ రెడీ చేసి నీళ్ళు గిళ్ళు కోళ్ళు అన్నీ పెట్టుకొని ఎడ్ల బండ్లు మంచిగా కట్టుకొని వస్తుంటుంది. వచ్చి సాయంత్రం మంచిగా ఇక్కడ కుంపట్లు వేసుకొని ఇట్లనే కూర్చుంటుండే. అందరం కూర్చొని మంచిగా ఫుల్ మంది అందరు చుట్టుపక్కల తెల్లందాక మంచిగా ముచ్చట్లు పెట్టుకొని మస్తు చూసుకుంటా ఉంటుంటుంది. మంచిగా ఎంజాయ్ అనిపిస్తుండే, గమ్మతుంటుండే. ఆయక కంకకు బాగా ఎగురుతుందేమే. అరే దానికి లగ్గం కాలేదురా, అందుకే అది అట్లా ఎగురుతుంది. ముచ్చట చెప్పవే. ఏం ముచ్చట్లు ఆడతారా? బాగా రాత్రి అయింది, పండుకోరు. ఇప్పుడు పొద్దున బండారు బాస్ అంతా ఆడతారు. లేవాలా తొందరగా, చల్ పండుకోరు. ఏ ప్రణయ్, ఇంకా కంక గడ్డ అయిపో. ఏ కంకకే? అరే గీ కంకకాయ రా, ముందటి కంకకాయ. ఈ కంకకెత్తా కంక ఓడదా? అరే పొడితే ఒడిపించుకో, కానీ గడ్డేసే పండు కంకకు. పండునా నేను. వీళ్ళందరూ అనుకున్నట్లు నేను కూడా అనుకుంటాను.